సాధారణ సమావేశము ఈ 4 నెలలకు నిర్వహించారు. గత ఆగస్టులో నిర్వహించారంటే మళ్ళా డిసెంబర్లో నిర్వహించారు. 3 నెలలకు నిర్వహించాలా. కానీ జిల్లా కలెక్టరు ఎందుకు మరి ఆయన పట్టించుకుంటాడు? ఆ ఆర్మూర్ మున్సిపాలిటీని ఏమంటారు దీన్ని పక్కకున్నది అనుకుంటుండా. 4 నెలల నుంచి ఆర్మూర్ల మున్సిపాలిటీ సమావేశం నిర్వహిస్తలేరు. మరి ఆయన ఎందుకు నిలదీయాలి? మరి ఎట్లా దీన్ని ఆమోదిస్తారు? వీళ్ళ అంశాలు వీళ్ళు దాదాపు పాత 21 వీళ్ళ ఏజెండా అంశాలు 31 అంశాలు పెట్టిర్రు. కలెక్టర్ గారు మాత్రము ఇక్కడ పెద్ద సంఘటన జరిగింది. 36వ వార్డులో సుమారు 9 మంది బాలలకు ఏది కుక్కలు గాయపరిచినాయి. కుక్కల బెడద తీవ్రంగా ఉన్నది. మరి అయ్యా ఇంత పెద్ద సంఘటన జరిగింది. చిన్న పిల్లలు ఇలా కుక్కల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇలా ఖర్చు హోల్ భరించాలా? దానికి చర్యలు ఏం తీసుకుంటారు? ఒక్కసారి కలెక్టర్ గారు ఒకరిని పంపించి విచారణ ఎందుకు జరపలేదు? కానీ నిధులు లేవంటారు దానికి. మరి ఇలా ప్రజాపాలన విజయోత్సవాలకట జనరల్ ఫండ్ ప్రజలు పన్నులు కట్టిన దాంట్లోకి వెళ్ళి 5 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ ఇలా విజయోత్సవాల పేరు మీద దుబారా చేస్తారు. ఇది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇవాళ ఏదైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండేనో అతను చేసిన నిర్వాహకం వల్ల ఆర్మూర్ పట్టణానికి 15,65,00,000 మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీల కొరకు 2023లో టెండరు ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు టెండర్ వేసి నోటిఫికేషన్ రాగానే అచ్చే ముంగట ఏదో వేద్దామని చేసి అని ఏమనుకున్నాడంటే లబ్ధి పొందామనుకొని అలా టెండర్ రద్దయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ యొక్క సంవత్సరం అవుతున్నది. ఆ నిధులు లేవు, ఏం లేవు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు ఇప్పుడు ప్రపోజల్స్ పెట్టినాము, ప్రతి వార్డులో అభివృద్ధి చేస్తామంటారు. మరి ఏంటిదంటే ఎలక్షన్లు కొద్ది వచ్చినప్పుడే అభివృద్ధి చేస్తారా? ప్రజలకు అభివృద్ధి అనేది మీరు ఏం చేయరా అని సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత టీఆర్ఎస్ లెక్కన మీరు చేస్తారా అని ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఆటో ట్రాలీలు పియాగో ట్రాలీలు అని అవి ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ లేవు. ప్రైవేట్ వాడు ఇలా ఒక పోలీసు వాళ్ళని అడుగుతున్నాయి. ఇలా మీరు వేరే వెహికల్ నంబర్ లేకుంటే ఫైన్ వేస్తారు. ఇలా ఒక 12 వెహికల్లు పియాగోవి నంబర్ లేకుండా వితౌట్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ లేకుండా తిరుగుతున్నాయి. మరి దానికి ఖర్చుల పేరు మీద నాణ్యత లోపంతో కాలం జరిగిన వాహనాలు ఇలా మీరు ఖరీదు చేసిరని ఎమ్మెల్యే గారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు సీఎంఓకు ఫిర్యాదు చేస్తే దాని మీద కూడా చర్యలు లేవు. మరి రిపేర్ల పేరు మీద ఇలా సుమారు 15 అంశాలు దీంట్లో 15 అంశాలు దీన్ని రిపేర్ల మీద పెట్టిర్రు. మరి డబ్బెట్టు పోతున్నది. ఇప్పటికన్నా జిల్లా కలెక్టర్ నువ్వు ఆర్మూర్కు జిల్లాకు పాలనాధికారివా లేకుంటే కబ్జాదారులకు కాపలా అధికారివా అని సందర్భంగా జిల్లా కలెక్టర్ని ప్రశ్నిస్తున్నాము. మీకు ఏమాత్రం కూడా మేము సుదర్శన్ రెడ్డిని మహేష్ కుమార్ గౌడ్ గారిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఆ పాలనాధికారిని ఇక్కడ నుంచి తప్పించుర్రి, లేకుంటే మాత్రం మీకు కూడా ఆర్మూర్లో అభివృద్ధిని అడ్డుకుంటున్న పాపం మీకు కూడా అంటగడుతుందని సందర్భంగా మీకు కూడా డిమాండ్ చేస్తున్నాం.